మహాకుంభమేళాతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. జనవరి 13న ప్రారంభమైన ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరగనుంది. ఇక ఈ మహాకుంభమేళకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 40 నుంచి 45 వేల కోట్లకు పైగా భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. ఇది అమెరికా, కెనడా జనాభా కంటే ఎక్కువ. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళా ప్రయాగ్రాజ్తో ఇవాళ తొలి పుణ్యస్నానాలతో ప్రారంభమైంది. తొలి రోజు జరిగే పుణ్యస్నానాల్లో సుమారు 50 లక్షల మంది భక్తులు పాల్గొంటారని యూపీ సర్కార్ అంచనాలు వేస్తున్నాయి. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే ప్రయాగ్రాజ్నే మహాకుంభమేళాకు వేదికగా ఎంచుకోవడం మొదటి నుంచి ఒక ఆనవాయితీగా వస్తోంది. మహాకుంభమేళా నిర్వహణ కోసం యూపీ సర్కార్ 7,000 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. అయితే పెట్టిన ఖర్చు కంటే భారీగా యూపీ సర్కార్ ఖజానాకు ఆదాయం రానుందని తెలుస్తోంది. మహాకుంభమేళా పూర్తయ్యే నాటికి యూపీ సర్కార్ ఖజానాకు 2 లక్షల కోట్లు వస్తాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇది వినగానే ఏ రకంగా 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని లెక్కలేస్తున్నారనే సందేహం రావచ్చు. అయితే అందుకు కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వద్ద ఒక లెక్క సిద్ధంగా ఉంది. మహాకుంభమేళాకు కనీసం 40 కోట్ల మంది వస్తారనేది ఒక ప్రాథమిక అంచనాగా ఉంది. అలా వచ్చిన భక్తులు ఒక్కొక్కరు కనీసం 5,000 చొప్పున ఖర్చు చేసినా రాష్ట్ర ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల ఆదాయం ఎటూ పోదని వారు అంచనా వేస్తున్నారు. 2019లో అర్ధ కుంభమేళా జరిగింది. అర్ధ కుంభమేళా అంటే 6 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా. ఈ కుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుంచి 24 కోట్ల మంది భక్తులు వచ్చారు. దాంతో యూపీ సర్కార్ ఖజానాకు 1.2 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఇక ఆ లెక్కల ప్రకారమే చూస్తే ఈసారి యూపీ ఖజానాకు 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే ప్రముఖ వార్తా సంస్థ ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్ వెల్లడించిన ఒక కథనం ప్రకారం మహాకుంభమేళాకు వచ్చే భక్తులు ఒక్కొక్కరికి ఎంత లేదన్నా కూడా 10,000 ఖర్చు అవుతుందని తెలుస్తోంది. అయితే ఆ లెక్కల ప్రకారం చూస్తే మొత్తం ఆదాయం 4 లక్షల కోట్లకు చేరుతుందని అక్కడి మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచం నలుమూలల ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి యూపీ సర్కార్ ఖజానాకే ఎందుకు వెళ్తుందనే డౌట్ కూడా వస్తోంది. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతున్న ఈ 45 రోజుల్లో ఎప్పుడు ఏ రకంగా చూసినా కనీసం 50 లక్షల నుంచి 1 కోటి మంది భక్తులకు వసతి సౌకర్యం ఉండేలాగా ఏర్పాట్లు చేసినట్టు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలియజేశారు. మహాకుంభమేళాకు వచ్చే భక్తులు కొనుగోలు చేసే ప్యాకేజ్డ్ ఫుడ్, వాటర్, జ్యూస్, బిస్కెట్స్, మిల్క్ అన్నీ కలిపి సుమారు 20,000 కోట్ల ఆదాయం జరుగుతుందని కూడా ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ అంచనా వేస్తోంది. అంతేకాకుండా దీపాల నూనెలు, అగరబత్తీలు లాంటి పూజా సామాగ్రికి కూడా మరో 20,000 కోట్లు మార్కెట్ ఉందని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అంటే మహాకుంభమేళా ప్రభుత్వానికి మాత్రమే కాదు, అక్కడ వ్యాపారం చేసుకునే వారికి కూడా పంట పండిస్తుందన్నమాట.